హలో ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇక నుంచి ఏం చేద్దామంటే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుదాం అనుకున్నాం కదా. సో ఈరోజైతే ఎన్టీపీసీలో ప్రీవియస్ ఇయర్స్ మోస్ట్ రిపీటెడ్ బిట్స్ని ఒక 25 బిట్స్ని తీసుకొచ్చాను. సో వాటిని ఈరోజైతే కంప్లీట్ చేద్దాం. మీకు ఏ బిట్స్ కావాలనుకుంటున్నారో చెప్తే నేను దాని మీదైనా వీడియో చేస్తాను, లేదంటే మై ఓన్ చాయిస్ చేస్తాను అనమాట. ఇఫ్ యూ వాంట్ రీజనింగ్, aptitude ఆర్ ఎనీథింగ్, లేదా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద కావాలని ఏమైనా కామెంట్ చేస్తే దాని మీద అయినా చేస్తాను, లేదంటే నా ఓన్గా నాకు చేయాలనిపించిన కంటెంట్తో వీడియో చేస్తాను అనమాట. ఓకేనా? ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మోస్ట్ రిపీటెడ్ బిట్స్ని పిక్ చేసుకొచ్చాను. ఓకేనా? కేర్ఫుల్గా వినండి. అన్నీ నోన్ బిట్సే ఉంటాయి, బట్ ఫ్రెషర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా ఎవరికైనా కానివ్వండి, ఇవైతే మోస్ట్ రిపీటెడ్ అయిన బిట్స్. సో ఇంకా ఈ సోదంతా ఆపేసి మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ బిట్, హర్షవర్ధన్ని రాజధాని ఏమిటి? కొంచెం తెలుగులో మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? ఆప్షన్ ఏ పాటలీపుత్రం, కనౌజ్, ఆప్షన్ సి వారణాసి, ఆప్షన్ డి మధుర. ఆన్సర్ వచ్చేసి కనౌజ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, హర్షవర్ధనుడు తన సామ్రాజ్యాన్ని కనౌజ్ నుండి పాలించాడు. ఇది ఉత్తర భారతదేశంలో ప్రధాన కేంద్రంగా ఉన్నది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మోడరేట్స్ అండ్ ఎగ్జిమిస్ట్గా ఎప్పుడు విడిపోయింది? ఏ ఇయర్లో విడిపోయింది? ఆన్సర్ 1907. నెక్స్ట్ బిట్, ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ బిట్, ఇది ఎప్పుడు విడిపోయింది? 1907లో సూరత్ సెషన్లో కాంగ్రెస్ మోడరేట్ మరియు ఉగ్రవాద పార్టీలుగా విడిపోయిందన్నమాట. నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత ఎవరు? ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత ఎవరు? ఆన్సర్ ఇంద్ర. ఇంద్రుడు ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత ఆర్ దేవుడు. ధర్మశాస్త్ర రచయితగా ప్రసిద్ధుడు ఎవరు? ధర్మశాస్త్ర రచయితగా ప్రసిద్ధుడు ఎవరు? ఎవరండి? మనుధర్మశాస్త్రం అంటారు కదా. మనుధర్మశాస్త్ర రచయితగా ప్రసిద్ధి పొందాడు. అతని రచనలు హిందూ ధర్మశాస్త్రాల ఆధారంగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, సారనాథ్ వద్ద సింహస్తంభాన్ని ఎవరు నిర్మించారు? సింహస్తంభాన్ని ఎవరు నిర్మించారు? ఆబ్వియస్లీ అశోకుడు సారనాథ్ వద్ద సింహస్తంభాన్ని నిర్మించాడు. భారతదేశ చిహ్నంగా, జాతీయ చిహ్నంగా కూడా ఉంది అన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ వారెన్ హేస్టింగ్స్. నెక్స్ట్ వన్, వారెన్ హేస్టింగ్స్ ఎప్పుడు 1773లో భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ అయ్యాడు. ఢిల్లీ సుల్తానాన్ని స్థాపించిన వంశం ఏది? ఢిల్లీ సుల్తాన్ వంశాన్ని స్థాపించిన వంశం ఏది? ఆన్సర్ స్లేవ్ వంశం. కుతుబుద్దీన్ ఐబక్ నేతృత్వంలో ఢిల్లీ సుల్తానాన్ని స్థాపించారన్నమాట. బానిస వంశం అంటారు కదా, అది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరండి? అసలు మనం ఫస్ట్ చూసామా? ఫస్ట్ అసలు మౌర్య సామ్రాజ్యం అనగానే మనకు అశోకుడు గుర్తొచ్చేస్తాడు. మన ఆప్షన్ వచ్చేసి అశోకుడు పిక్ చేసేసుకుంటాం. అది ఏంటి, ఏం క్వశ్చన్ అడిగారు అనేది మనకు అనవసరం. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్ మెంటాలిటీ వచ్చేసి మనకి ఆన్సర్ క్వశ్చన్ మీద కాకుండా మనకు తెలిసిన ఆప్షన్ మీద ఫోకస్ అయిపోతుంది అనమాట.
ఓకేనా, కొంచెం చూసి ఆన్సర్ చేసేస్తే వీ కెన్ క్రాక్ ఈజీలీ. చాణక్యుని సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, అశోకుని కాలంలో బౌద్ధ మతం ప్రబలించడానికి కారణం ఏమిటి? అశోకుని కాలంలో బౌద్ధ మతం ప్రబలించడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ధర్మ విజయ సిద్ధాంతం. ఆన్సర్ ఏంటి? ధర్మ విజయ సిద్ధాంతం. కళింగ యుద్ధానంతరం అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ధర్మ విజయ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. నెక్స్ట్ వన్, ఢిల్లీకి రాజధానిగా మార్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? మొఘల్స్లో ఢిల్లీకి రాజధానిగా మార్చింది ఎవరు? ఎవరండి? షాజహాన్. షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాడు మరియు షాజహానాబాద్ని నిర్మించాడనమాట. నెక్స్ట్ వన్, శివాజీకి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది? శివాజీకి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది? 1674లో జరిగింది. ఎక్కడ? రాయగఢ్ కోటలో పట్టాభిషేకం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వన్, కాకతీయుల రాజధాని ఏది? కాకతీయుల రాజధాని ఏది? వరంగల్. కాకతీయులు వరంగల్ నుండి పరిపాలించారు మరియు అది వారి రాజధాని కాగా హన్మకొండ ప్రధానంగా ప్రారంభ కేంద్రంగా ఉండేదన్నమాట. ఓకేనా. ద్రవిడ శైలిలో నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం ఏది? ద్రవిడ శైలిలో నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం బృహదీశ్వర ఆలయం. చోళులు నిర్మించిన బృహదీశ్వర ఆలయం ద్రవిడ శైలిలో ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, మహాభారత రచయిత ఎవరు? మహాభారత రచయిత ఎవరు? ఎవరండి? అందరికీ తెలిసిందే కదా, వేద వ్యాసుడు. భగత్ సింగ్ ఎప్పుడు ఉరిశిక్షకు గురయ్యాడు? భగత్ సింగ్ 1931లో ఉరిశిక్షకు గురయ్యాడనమాట. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను 1931 మార్చి 23న ఉరిశిక్ష విధించారనమాట. సత్యశోధక్ సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? సత్యశోధక్ సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? ఎవరండి? జ్యోతిరావు పూలే. ఎప్పుడు? 1873లో సామాజిక సమానత్వం కోసం స్థాపించారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని ఎవరు నడిపారు? ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపింది ఆలీ బ్రదర్స్. ఖిలాఫత్ ఉద్యమాన్ని షాకత్ అలీ మరియు మహమ్మద్ అలీలు నడిపారనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, కరెన్సీ నోట్లపై అశోక స్తంభాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 1950. కరెన్సీ నోట్లపై అశోక స్తంభాన్ని ప్రవేశపెట్టింది 1950. తొలి మహిళా గవర్నర్ ఎవరు? సరోజిని నాయుడు. యూపీకి తొలి మహిళా గవర్నర్గా అయ్యారనమాట. నెక్స్ట్ వన్, హిందూ ముస్లింల ఐక్యతకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకుడు ఎవరు? హిందూ ముస్లింల ఐక్యతకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకుడు ఎవరు? మౌలానా ఆజాద్. నెక్స్ట్ వన్, విజ్ఞాన సర్వస్వం అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఎవరండి? అబుల్ ఫజల్ అనే ఆయన విజ్ఞాన సర్వస్వం అనే పుస్తకాన్ని రచించాడనమాట. చంద్రగుప్త మౌర్యుని గురువు ఎవరు? ఎవరండి? చాణక్యుడు. చాణక్యుడు చంద్రగుప్తునికి రాజనీతి మరియు వ్యూహ రచనలో గురువు అన్నమాట. ఇన్క్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ప్రసిద్ధి చెందింది ఎవరు? భగత్ సింగ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ మండలి ఎక్కడ ఉంది? ఎక్కడుందండి? రాజగృహలో బౌద్ధ మండలి ఉందన్నమాట. బుద్ధుడి మరణానంతరం మొదటి బౌద్ధ మండలి రాజగృహలో జరిగింది. నెక్స్ట్,
స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అయింది? ఎప్పుడండి? 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ మూవ్మెంట్ అనేది వచ్చిందనమాట. ఓకేనా? మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయాలి కదా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని హిస్టరీ బిట్స్ అయినా తీసుకొస్తాను, లేదంటే రీజనింగ్కి సంబంధించిన బిట్స్ అయినా తీసుకొస్తాను. హౌఎవర్ మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ప్రజెంట్ చేస్తాను అనమాట. కాకపోతే నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఉన్న బిట్స్ని పిక్ చేసుకుని పీడిఎఫ్ చేసి మీకు ఇస్తున్నాను. ఓకేనా? ఇవేమి లైక్ ఏ బిట్ బ్యాంక్స్లో అలా కాదు, నేను ప్రీవియస్ ఇయర్లో పిక్ చేసిన బిట్స్, మోస్ట్ రిపీటెడ్ బిట్స్ అనమాట ఇవి. ఓకేనా? మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.